భక్తులందరికీ నమస్కారం. ఏఆర్ స్టూడియోస్ వ్యూవర్స్ కి స్వాగతం, సుస్వాగతం. మీకు ఇప్పుడు మన తెలంగాణ హైదరాబాద్ లో ఉన్న దేశముఖి సాయిబాబా ఆలయాన్ని చూపిస్తున్నానండి. ఈ ఆలయాన్ని సాయి బృందావనం అని పిలుస్తారు. ఈ ఆలయం హైదరాబాద్కు సుమారు 30 కిలోమీటర్ల దూరంలో, అలాగే విజయవాడ హైవేపై రామోజీ ఫిలిం సిటీకి దగ్గరలో దేశముఖ్ అనే గ్రామంలో ఉందండి. ఈ సాయిబాబా ఆలయం చాలా సువిశాలంగా, చాలా ప్రకృతి అందాలతో, పచ్చని వాతావరణంతో చాలా అందంగా నిర్మితమై ఉంటుందండి. చూడడానికి 2 కళ్ళు సరిపోనంత అందంగా ఉంటుందండి. ఇక్కడ నిత్య పూజలతో పాటు అన్నదానం, సాయినామ సంకీర్తనం నిర్వహిస్తూ ఉంటారు. ఇంకా శివాలయం, ఆంజనేయ స్వామి విగ్రహం, అలాగే ఆలయ ప్రవేశ ద్వారం వద్ద పెద్ద వేప చెట్టు కింద నాగసాయి విగ్రహం కూడా ఉందండి. సుమారు 45 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుందండి ఈ ఆలయ ప్రాంగణం అంతా కూడా. అలాగే ఈ సాయి బృందావనం ఆలయాన్ని 2000 సంవత్సరంలో శ్రీ ఘంటా నారాయణ స్వామీజీ నిర్మించారు. ఇంకా ఈ టెంపుల్ టైమింగ్స్ గురించి చెప్పాలంటే ఉదయం 6:30 నుంచి అలాగే రాత్రి 9:30 వరకు ఈ టెంపుల్ అనేది తెరిచి ఉంటుందండి. ఇంకా ఈ ఆలయంతో పాటు వృద్ధులకు మరియు అనాథలకు కూడా ఆశ్రయం కల్పిస్తున్నారండి ఈ ఆలయం వారు. ఇంకా వారికి కావాల్సిన ఆహారము, వస్త్రము, వసతి అవసరాలను కూడా పూర్తిగా ఆలయం ట్రస్ట్ వారే చూసుకుంటున్నారు. సుమారు 140 మందికి పైగా ఇక్కడ ఆశ్రయం పొందుతున్నారండి. అలాగే ఇక్కడ వసతి గృహాలు కూడా ఉన్నాయి. ఈ ట్రస్ట్ గురించి కానీ, వసతి గృహాల గురించి కానీ, ఇంకా ఈ ఆలయం గురించి కానీ మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే నేను స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్ని కాంటాక్ట్ చేయండి. ఇంకా ట్రాన్స్పోర్ట్ గురించి చెప్పాలంటే మీరు హైదరాబాద్ నుంచి సాయి బృందావనం చేరుకోవాలంటే సాధారణంగా విజయవాడ హైవేని ఉపయోగించడం మంచిదండి. మీరు దిల్సుఖ్ నగర్ మీదుగా ఈ హైవేని చేరి బాటసింగారం వరకు ప్రయాణించాలి. ఈ ఆలయం రామోజీ ఫిలిం సిటీకి మరియు మౌంట్ ఒపేరాకు చాలా దగ్గరలో ఉంటుందండి. కాబట్టి ఈ ఆలయం దర్శనంతో పాటు దగ్గరలో ఉన్న రామోజీ ఫిలిం సిటీని, మౌంట్ ఒపేరా అమ్యూజ్మెంట్ పార్క్ని కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఈ టెంపుల్కి వచ్చినప్పుడు. కాబట్టి ఇంత మహా అద్భుతమైన సాయిబాబా టెంపుల్ని మీరు కూడా దర్శించుకోండి. అలాగే ఈ ఆలయం అడ్రస్, కాంటాక్ట్ నెంబర్, లొకేషన్ అన్ని డీటెయిల్స్ కూడా నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి. అలా కాకుండా ఇంకా మీకు ఏమైనా సందేహాలు కానీ, క్వశ్చన్స్ కానీ ఉంటే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి, నేను మీకు ఆన్సర్ చేస్తాను. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక కమెంట్ ఇవ్వండి. అలాగే ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం సాయిరామ్.